దమయంతకు ఎదురు తిరిగి గుండె పగిలే నిజం బయట పెట్టిన రాధ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒకరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక దమయంతి మాయ చేసి కూతుర్నైతే గదిలోంచి బయటికి వచ్చేటట్టు చేస్తుంది. ఇంకా ఆ అగ్రిమెంట్ పేపర్స్ చూసి తల్లి కూతుర్లిద్దరూ తెగ సంబరపడిపోతారు. ఆ రాధను మెడపట్టి బయటకు గెంటేయడానికి ఇదే మనకు బ్రహ్మాస్త్రం మమ్మీ. వెంటనే ఇవి ఆ పెద్దమ్మ వాళ్ళకి, మామయ్య, అత్తయ్య వాళ్ళకి అందరికీ చూపించి ఆ రాధను మెడపట్టి బయటకు గెంటేయాలి మమ్మీ అనగానే 2 రోజులు ఆగిన తర్వాత వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ కనిపించట్లేదని మదన పడుతూ ఉంటారు కదా, అప్పుడు బయట పెడదాం అనగానే వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెతుకుతారు అనగానే మన ఇద్దరి మాటల బట్టి వాళ్ళు ఖచ్చితంగా వెతుకుతారు. వాళ్ళు వెతికేటట్టుగా మనం మాట్లాడుకుందాం. అప్పుడు వాళ్ళు ప్రతి క్షణం దినదిన గండంగా గడుపుతారు. నిజం బయట పడిపోతుందేమో, ఎప్పుడు నిజం బయటపడుతుందా అని కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు చూడు. అప్పుడు మనం బయట పెడదాము అని చెప్పి ఇంకా దమయంతి కాస్త అంటుంది, ఎందుకు మమ్మీ అంతసేపు ఆలస్యం చేయాలి? అసలు వాళ్ళని భరించాల్సిన అవసరం ఏముంది? ఆ రాధను చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. అసలు బావని ఏం మాయి చేసి అగ్రిమెంట్ పెళ్లి చేసుకుందో నాకు అర్థం కావట్లేదు అనగానే మీ బావే మాయి చేసి ఉంటాడు. కావాలని మీ బావే అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఉంటాడు. లేదంటే రాధ ఎందుకు చేసుకుంటుంది? మీ బావే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ చిట్టిని వెతకడం కోసం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడేమోనని నా మనసు కనిపిస్తుంది అనేసరికి అదే అయ్యుంటుంది మమ్మీ, లేకపోతే ఎందుకు? అయినా బావ నన్ను పెళ్లి చేసుకోను అని ఎందుకు అంటున్నాడు? ఆ చిట్టి ఎక్కడుందో ఎవరికి తెలుసు అనేసరికి తెలుసుకుంటాడు. విక్రమ్ కృష్ణ అనుకుంటే ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఆ చిట్టి ఎక్కడుందో తెలుసుకుని తనను మాత్రమే పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి వాడు ఆశపడుతున్నాడు. సో అదే జరగాలని కోరుకుంటున్నట్టున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఎలా మమ్మీ, ఎప్పుడు బయట పెడతావు? బయట పెడదాం బేబీ, దానికి కొంచెం సమయం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా బయట పెడదాము. బయట పెట్టి ఆ విక్రమ్ కృష్ణ ఆట కట్టించాలి. లేదంటే ఎంతెలా ఆడుకుంటున్నాడు వాడు. కావాలని ఆ రాధను తీసుకొచ్చి నా భార్య అంటూ ఎంతెలా చెప్తున్నాడు. సంవత్సరం తర్వాత దీని పరిస్థితి ఏంటి? వీడిని అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంది, వీడిదేం పోయింది, వదిలేశాడు అనుకుంటారు. మరి ఆ అమ్మాయి జీవితం? ఈ వీడితో ఇన్ని రోజులు కాపురం చేయలేదు కానీ జనాల దృష్టిలో కాపురం చేసినట్టే కదా. ఎందుకు ఇది ఎలాంటి పని చేసింది? బహుశా వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కదా మమ్మీ, జైల్లోంచి విడిపించుకోవడం కోసమే ఇలా చేసుండొచ్చు కదా అంటూ ఇంకా ప్రియ అనగానే ఎస్ కరెక్ట్ బేబీ, నువ్వు చెప్పింది కరెక్ట్. కావాలని విక్రమ్ కృష్ణ నిన్ను పెళ్లి చేసుకోవడం తప్పించడం కోసం తనని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుంటాడు. రాధేమో వాళ్ళ నాన్నని విడిపించుకోవడం కోసం అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉంటుంది అనేసరికి అయితే ఇదే మమ్మీ కరెక్ట్ అయిన విషయం. ఇప్పుడు మనం ఎప్పుడు బయట పెడదాం? 2 రోజులు వాళ్ళకి నరకం చూపించి అప్పుడు బయట పెడదాం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటంటే అని కరెక్ట్గా విక్రమ్ కృష్ణ రాధ వచ్చే సమయానికి మమ్మీ వాళ్ళు ఎందుకో పెళ్లి చేసుకున్నారు కానీ నిజమైన భార్యాభర్తలు కాదు అని నా నమ్మకం. వాళ్ళు కొంపతీసి అగ్రిమెంట్ పెళ్ళేమన్నా చేసుకుని ఉంటారా మమ్మీ? పైకి అంతలా నటిస్తున్నారు కదా అని వాళ్ళు వచ్చి ముందు మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి అగ్రిమెంట్ పెళ్ళన్న మాట నార్మల్గా వచ్చిందా, లేక కావాలని ఏదో తెలిసినట్టు మాట్లాడారా? నిజానికి మేము అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానన్న విషయం వాళ్ళకు తెలియదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాధ వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికి అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయో చూడనగానే గబగబా గదిలోకి వస్తారు. తీరామోసి వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ పరుపు కింద దాచిపెట్టింది కదా, అది తీసి చూసేసరికి కనిపించవు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అగ్రిమెంట్ పేపర్స్ లేవు. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ పేపర్స్ పెట్టుకునే మనల్ని ఆడుకుంటున్నారా? అనవసరంగా నేను పెట్టిన చోట ఉంచినా సరిపోయేది కదా.
నీ వల్లే అంతా జరిగింది. ఆ అగ్రిమెంట్ పేపర్స్ని ఎక్కడ పెట్టావు? అసలు అగ్రిమెంట్ పేపర్స్ నువ్వెందుకు తీసావు? నువ్వు తీయడం వల్ల చూడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో. ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ మాట్లాడడంతో ఇప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేము. సరే, ఏదో ఒకటి వాళ్ళు ఎప్పుడు బయట పెడతారో తెలియడం లేదు. బయట పెట్టాక మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలుసుకోవాలి అని ఇంకా రాధా ఇది విక్రమ్ కృష్ణ ఇద్దరు కూడా ఉంటారు. ఎలాగా అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం బయట పెట్టడానికి సిద్ధపడిపోయారు కదా. ఈ విషయం జైల్లో ఉన్న తన తండ్రి సీనయ్యకి చెప్పాలని తన తండ్రి దగ్గర దాచిపెట్టింది కదా రాధా. సో ఆ విషయం చెప్పాలి అన్న ఉద్దేశంతో రాధ కాస్త నేను మా నాన్నను కలవడానికి వెళ్ళాలి అనేసరికి ఇప్పుడు అని చెప్పాను కానీ రేపు ఉదయాన్నే వెళ్తాను అని చెప్తుంది. సరే అయితే నేను వెళ్ళేటప్పుడు నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను, వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళిపో అని చెప్పాను కానీ సరేనని ఇంకా రాధనైతే డైరెక్ట్ టీ షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకా ఆ రోజు టీ షాప్ దగ్గరికి రానని అట్నుంచి అటే వస్తాను అని చెప్పి డైరెక్ట్ జైలుకి వెళ్తుంది రాధ. జైలుకి వెళ్ళేసరికి జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో తన తండ్రితో మాట్లాడిన తర్వాత రాధ నార్మల్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడికి? టీ షాప్కి వచ్చేస్తుంది. వెంటనే టీ షాప్కి వచ్చి సారాసారి విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని హత్తుకుంటుంది. జైలు అంటే స్టేషన్లో అందరూ ఉండగానే రాధా ఏం చేస్తున్నావని చెప్పనేసరికి ఇంకా వదిలేసి అక్కడి నుంచి టీ కొట్టు దగ్గరకు వచ్చేసి వాళ్ళ అమ్మ పద్మను అలా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా రాధమ్మ అలా చూస్తున్నావు అనగానే ఏమీ లేదమ్మా అని చెప్పి చూసి ఇంకా విక్రమ్ కృష్ణ రావడంతో వెళ్దామా రాధా అని చెప్పాను కానీ సరే అని ఇంకా బండి ఎక్కిన తర్వాత ఎప్పుడు భుజం మీద చేయి వేస్తుంది కదా, నడుం మీద చేయి వేసి పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు అనగానే నేను పట్టుకోకూడదా అని చెప్పనేసరికి ఏంటి ఎప్పుడు లేని కొత్తగా బిహేవ్ చేస్తున్నావు, ఎంతమంది ఉన్నా అక్కడికి వచ్చి హగ్ చేసుకున్నావు, ఇప్పుడేమో నడుం పట్టుకుంటున్నావు, ఏమైంది అని చెప్పాను కానీ ఏమీ లేదు, సరే ఇంటికి పోనివ్వండి అనేసరికి ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు ఇంటి దగ్గర రెడీగా ఉంటారు నిజం చెప్పడానికి. అందరినీ కూడా హాల్లో కూర్చోబెట్టి ఏంటి దమయంతి అప్పుడే గంట నుంచి ఎవరిని ఎటు కదలనివ్వకుండా గంట నుంచి ఇలానే కూర్చోబెట్టావు, ఏదో విషయం చెప్పాలి అన్నావు, విక్రము రాధా వస్తేనే కానీ చెప్పనన్నావు, వాళ్ళు వచ్చారు అనేసరికి ఏంటి అందరు ఇక్కడ కూర్చున్నారు అనగానే ఏమీ లేదులేరా, మీ అత్తయ్య ఏదో చెప్పాలని ఇందాకడి నుంచి మమ్మల్ని ఎటు కదలనివ్వకుండా ఇక్కడే కూర్చోబెట్టింది, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అనగానే ఫ్రెష్ అవ్వడం ఎందుకు, ఇక్కడే ఉండండి, వాళ్ళకి విషయం తెలియాలి కదా, అసలు విషయం చెప్పాలనుకునేది వాళ్ళ గురించి కదా, మరి వాళ్లకు తెలియకుండా ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు ఇక్కడే ఉండాలి అని ఇంకా దమయంతి ప్రియ ఇద్దరు అంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇద్దరు కూడా ఇక్కడే ఉండాలంటున్నారు, వాళ్ళు ఏమన్నా ఇంట్లో కూర్చున్న వాళ్ళే ఏంటి, వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకుని వచ్చిన వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా, వెనక ముందు ఆలోచించకుండా ఇక్కడే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది, వాళ్ళు పనికి వెళ్లాల్సిందే, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి ఎలాగే అంటుంది అనగానే ఏంటి రాధా కూర్చో, విక్రమ్ కూర్చోరా నీతో పనుంది అని చెప్పి మాట్లాడేసరికి సరే ఏదో చెప్తాను అని ఆరాట పడుతుంది కదా దమయంతి, చెప్పనివ్వండి, చెప్పిన తర్వాతే వెళ్ళి ఫ్రెష్ అవుతారు అని చెప్పి రామచంద్ర అనగానే సరేనని కూర్చుంటారు. కూర్చునేసరికి ఏంటి మీ అందరినీ ఇందాకటి నుంచి ఎందుకు కూర్చోబెట్టానో మీకు అర్థం కాలేదు కదా, ఇందాకటి నుంచి వెయిట్ చేయండి చెప్తాను అంటూ నేను మిమ్మల్ని ఊరిస్తున్నాను కానీ అసలు విషయం చెప్పడం లేదు కదా, ఇప్పుడు చెప్తాను అసలు విషయం ఏంటంటే ఈ రాధ ఈ విక్రమ్ కృష్ణల పెళ్లి వెనక ఉన్న నిగూఢమైన రహస్యం ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అన్న విషయం మీ అందరికీ తెలియాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు. ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, ఏం మాట్లాడుతున్నావు దమయంతి, ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం ఏంటి అంటూ విక్రమ్ కృష్ణ వాళ్ళ నాన్న అంటాడు. అవును నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, వీళ్ళిద్దరి పెళ్లి అకస్మాత్తుగా వీళ్ళ నిర్ణయంతో జరిగిపోయింది,
అది అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ అంటూ దమయంతి అస్సలు విషయం బయట పెడుతుంది. ఏంటి అగ్రిమెంట్ పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు దమయంతి? అగ్రిమెంట్ పెళ్ళి ఏంటి అంటూ రామచంద్ర అనగానే, అవును బావగారు, మనందరి కళ్ళు కప్పి రాధను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు కదా, అది కేవలం సంవత్సరం పాటు అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏంట్రా విక్కీ, ఏం మాట్లాడవేంటి? నువ్వు రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావా? నిజంగా రాధను ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? రాధను ప్రేమించలేదా నువ్వు అని చెప్పాను. ఈసరికి అది అది మామయ్య అని చెప్పాను. కానీ చెప్పరా, ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? లేదు మామయ్య, రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అనేసరికి, అది బావగారు విషయం, రాధను విక్రమ్ కృష్ణ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో చెప్పనా? అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం వెనుక రీజన్ ఏంటంటే, రాధను వాళ్ళ నాన్నను విడిపిస్తానని రాధ, ప్రియను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక విక్రమ్ కృష్ణ ఇద్దరు అగ్రిమెంట్ చేసుకుని 1 ఇయర్ పాటు పెళ్లి చేసుకున్నారు. ఇదిగో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటూ అసలు డాక్యుమెంట్స్ కాస్త తీసి చూపిస్తుంది దమయంతి. చూపించేసరికి అవి చూడడంతో ఇంకా వెంటనే రామచంద్ర అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా విక్రమ్, ఏంటిదంతా అనగానే, ఎలా పెళ్లి చేసుకోమంటావు మామయ్య? నేను చిట్టిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. చిట్టిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అని నేను చెప్తుంటే, ప్రియను పెళ్లి చేసుకో అంటూ నన్ను వేధిస్తూ ఉంటే ఎలా పెళ్లి చేసుకుంటాను? ప్రియను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే రాధకు అవసరం కాబట్టి, రాధ తన తండ్రిని విడిపించుకోవడం కోసం ఏదైనా చేస్తుంది కాబట్టి, నీ తండ్రిని విడిపించాలి అంటే నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాలి అని అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్పాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటి, ప్రియని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావా? అసలు నీకు బుద్ధుండేదంతా చేసావా అంటూ ఇంకా రామచంద్ర విక్రమ్ని కొట్టడానికి చెయ్యెత్తేసరికి రాధ చెయ్యి పట్టుకుంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నా బావ ఒంటి మీద చేసుకోవడానికి ఎవరికీ అధికారం లేదు, ఎందుకంటే నా బావ నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నా నేను జీవితాంతం మా బావతోనే కలిసి ఉంటాను అంటూ రాధ చెప్తుంది. ఏంటి భావన, నా బావ నీ బావ ఎలా అయ్యాడే అంటూ చెయ్యి ఎత్తబోయేసరికి చెంప పగలగొడుతుంది. నాకు బావ అయిన తర్వాతే నీకు బావయ్యాడు, అర్థమవుతుందా? నా బావ నీకు బావ ఎలా అయ్యాడు అంటూ ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏయ్ రాధా, ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ టీ కొట్టుదానివి అనగానే, నేను ఆఫ్టర్ ఆల్ టీ కొట్టుదాన్ని కాదు, ఈ రామచంద్ర గారి కూతుర్ని అనేసరికి ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోతారు. ఏంటి, మా పెద్దనాన్న కూతురువా? నువ్వు పెద్దనాన్న కూతురు ఎలా అవుతావు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అనగానే, అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇన్ని రోజులుగా మీరు వెతుకుతున్న చిట్టి ఎవరో కాదు, నేనే ఆ చిట్టిని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రామచంద్ర. అయితే ఏంటి నువ్వు చిట్టివనగానే, అవును నాన్న, నేనే చిట్టిని, నాకు గతం మర్చిపోయాను, తలకు దెబ్బ తగలడం వల్లే నేను దొరికినప్పటి నుంచి మాత్రమే విషయాలు గుర్తున్నాయి, కానీ అంతకు ముందు విషయాలు నాకేమీ గుర్తులేదు అని చెప్పనేసరికి, అయినా నువ్వే నా కూతురువని నమ్మకం ఏంటి? అవును, నేనే మీ కూతురునని నమ్మకం ఏంటా? ఆ రోజు వర్షం కరెక్ట్గా మా అందరూ కలిసి వెళ్తున్న సమయంలో బావ నా చేతిని వదిలేశాడు. వర్షం మనల్ని కలుపుతుందని బావ చెప్పే ఉంటాడు, ఎందుకంటే బావకు నేను ప్రామిస్ చేశాను కాబట్టి. ఇంకా ఎప్పుడూ కూడా నేను ఇక్కడికి వచ్చేదాన్ని, ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చూసుకుని వెళ్ళేదాన్ని. ఇంకా ఎవరో ఏంటో, అసలు ఏంటో నాకేం అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను ఇంటికి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చానో అప్పుడే మీ రూమ్లోకి వచ్చినప్పుడు మీ రూమ్లో ఉన్న ఫొటోస్ చూశాను. ఈ ఫొటోస్ అన్నీ నా చిన్నప్పుడు ఫొటోస్ కదా, మరి ఇక్కడ ఉన్నాయేంటి అని చెప్పి అనుకుని మిమ్మల్ని అడిగితే చిట్టి అని చెప్పారు. ఆశ్చర్యపోయాను. ఏంటి, నేను చిన్నప్పుడు ఫొటోస్లో ఉన్నది చిట్టినా? అంటే నేను చిట్టినా? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. నేను చిట్టినైతే సీనయ్య గారి దగ్గర ఎందుకు రాధమ్మలా పెరిగాను? ఏంటి విషయం అని చెప్పి ఆ
కనుక్కుందామన్న ఒకవైపు, పైగా నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నానన్న విషయం మా నాన్నకు చెప్పలేదు. ఎలాగా దమయంతి గారి వాళ్ళ దగ్గర ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి కదా, సో ఆ పేపర్స్ ఉండడం వల్ల నిజం బయట పెడతారని గ్రహించి నేను సరాసరి మా నాన్న సీనయ్యకు విషయం మొత్తం చెప్పాలని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా నాన్నకు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను, మేము చేసుకున్నది నిజం పెళ్లి కాదు అనేసరికి మా నాన్నకి గుండె పగిలినంత పనైంది. ఏంటమ్మా రాధమ్మ, ఏమంటున్నావు? ఆయన ఎవరనుకుంటున్నావు? అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అంటూ అలా ఎలా చెప్తావు రాధమ్మ? అసలు ఆ ఇన్స్పెక్టర్ విక్రమ్ కృష్ణ గారు ఎవరో తెలుసా? నీ సొంత బావ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. మా సొంత బావ ఏంటి నాన్న? అసలు మనకి వాళ్ళకి ఎలాంటి రిలేషన్ లేదు కదా, ఏం మాట్లాడుతున్నావమ్మా రాధమ్మ? రిలేషన్ లేకపోవడం ఏంటి? నువ్వు ఆ రామచంద్ర గారి కూతురువి అనేసరికి ఒక్కసారిగా రాధ షాక్ అవుతుంది. అంటే ఆ రోజు నేను గదిలో చూసిన ఫొటోసు నా ఫొటోసేనా? అంటే నా ఫొటోస్ను నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోయానా? అయినా నా ఫొటోస్ వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకుంటాయి అన్న ఆలోచనతోనే కదా నేను గుర్తుపట్టలేకపోయాను. నిజానికి నువ్వు వాళ్ళ బిడ్డవేనమ్మా, నువ్వు వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన బిడ్డవే. కానీ ఒక వరదల్లో నువ్వు కొట్టుకుని ఒక సెలయేరు దగ్గరికి వచ్చావు. అప్పుడే మేము ఊరి నుంచి వస్తూ అక్కడికి వచ్చేసరికి ఈ పసిబిడ్డ అక్కడ ఓ పాప పడిపోయి ఉండడం చూసి వెంటనే పాప స్పృహలోనే ఉందండి అని హాస్పిటల్కి తీసుకువెళ్తే అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కూడా నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే నువ్వు అంత పైనుంచి పడిపోవడం వల్ల, నీ తలకు బలమైన గాయం తగలడం వల్ల జరిగిన విషయాలన్నీ మర్చిపోవడంతో నువ్వు ఎవరు, నీ పేరేంటి, మీ అమ్మా నాన్న ఎవరు అని మేము ఎన్ని రకాలుగా అడిగినా నువ్వు చెప్పలేకపోయావు. అప్పుడే డాక్టర్ని అడిగాము, తన గతం గురించి తనను అడగవద్దు, తనకు తొందరలో గతం గుర్తొస్తుంది, తనని మీ కూతురుగా మీరు పెంచుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పనేసరికి ఎలాగా మాకు పిల్లలు లేరు కదా అని నిన్ను రాధమ్మ అని పేరు పెట్టుకుని మేమే పెంచుకున్నామమ్మా. కానీ ఎప్పుడైతే రామచంద్ర గారు తన బిడ్డ కోసం చెప్పారో, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ అంటే చిట్టి ఫొటోస్ నేను వాళ్ళ రూములో చూసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, రాధమ్మ చిట్టి ఇద్దరు ఒక్కరేనని. వాళ్ళు ఎన్ని రోజులుగా వెతుకుతున్న చిట్టి ఎవరో కాదు, నా దగ్గర పెరుగుతున్న రాధమ్మే ఆ చిట్టి అన్న విషయం తెలుసుకున్నాను. ఆ విషయం చెప్పడానికి రామచంద్ర గారికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నా వల్ల చెప్పడానికి కుదరలేదు. ఎందుకంటే ఆ దమయంతి గారు, ఆ భవానీ శంకర్ గారు ఎన్నోసార్లు అడ్డుకున్నారు. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిస్తే ఎప్పటికైనా నీకు ప్రమాదము అన్న ఉద్దేశంతోనే నేను ఆ విషయం చెప్పలేకపోయాను. నన్ను క్షమించమ్మా. ఇప్పుడు నువ్వు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు కాబట్టి అతను మీ సొంత బావ, నీ భర్త కాదు, విడిపోదామని అనుకుంటావేమో. ఎక్కడికైతే చేరాలో నువ్వు అక్కడికే చేరావు కాబట్టి నీకు నిజం చెప్తున్నాను. అది నీ కుటుంబం, నీ తల్లి తండ్రి ఉన్న కుటుంబం. అతను నీ బావ, అర్థమవుతుందా? అది మనసులో పెట్టుకుని నువ్వు వండు అని చెప్పి ఇంకా రాధకైతే మొత్తం విషయం చెప్పాడు కదా, ఆ విషయాన్ని అక్కడ రాధ చెప్తుంది. చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంటే ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న చిట్టి రాధ ఇద్దరు నువ్వేనా? అంటే నువ్వేనా నా చిట్టివి అనేసరికి అవును, నేను తప్పిపోయినప్పుడు నా మెడలో ఉన్న లాకెట్ ఇదే కదా, ఈ లాకెట్లో అమ్మా నాన్న ఫొటోస్ ఉన్నాయి అని, ఇంకా లాకెట్ని తన మెడలోంచి తీసి, అంటే తన దగ్గర ఉన్న లాకెట్ని సీనయ్య దగ్గర ఉన్న లాకెట్ని కాస్త రాధ చేతిలో పెట్టి ఆ లాకెట్ని ఇక్కడ చూపిస్తుంది. లవ్ సింబల్లో ఉన్న లాకెట్ని ఓపెన్ చేసేసరికి అందులో రామచంద్ర ఫోటో, వాళ్ళ ఆవిడ ఫోటో, ఇద్దరు ఫోటోలు ఉండడం చూసి ఒక్కసారిగా రాధ షాక్ అయ్యి నిజమని నమ్ముతుంది. అదే లాకెట్ని వీళ్ళకి చూపించేసరికి మన చిట్టి మన నుంచి తప్పిపోయినప్పుడు ఈ లాకెట్ తన మెడలోనే ఉండేది. అయితే తనే రాధ చిట్టి ఒకరే, నా చిట్టియే రాధ. ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను, చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనా అని ఎంతగానో ఆశ్చర్యపోయి ఇంకా ఎంతగానో సంబరపడిపోతారు ఇంకా అందరూ కూడా. ఇంకా దమయంతి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయినా చిట్టి రాధ తనేనా?
అసలు రాధేనా తను? నిజంగా రాధా చిట్టి ఒక్కరేనన్న విషయం నేనెందుకు తెలుసుకోలేకపోయాను? ఎందుకు ఇన్ని రోజులు నాకు అసలు గుర్తుపట్టలేకపోయాను? నేను అసలు ఎలా తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇంకా ఎంతగానో దమయంతి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అమ్మ రాధా అని గుండెలకి హత్తుకుంటాడు ఇంకా రామచంద్ర అయితే. అప్పుడు అర్థమవుతుంది విక్రమ్ కృష్ణకి రాధ జైలు నుంచి రావడంతో తనలో ఎందుకంత మార్పు వచ్చిందో. పోలీస్ స్టేషన్లో అంతమంది ఉండగా రాధ నన్ను వచ్చి హత్తుకోవడం ఏంటో నాకు అప్పుడు అర్థమైంది అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త అనుకుంటాడు. ఇంకా ప్రియ అయితే ఛీ అనవసరంగా బయట పెట్టాను, ఈ రాధే నా కక్క చిట్టినా, ఇన్ని రోజులు ఇది లేదని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇంకా నాకు బావ దక్కినట్టే. బావ ఇంకా నాకు ఎప్పటికీ దక్కడు. బావని నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ ఆశ నెరవేరినట్టే ఉంది. నేను ఇంకా ఎప్పటికైనా సరే బావతో ఎప్పటికీ నేను సంతోషంగా ఉండలేను అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త అంటాడు అని తను కాస్త అనుకుంటుంది. అలా అనుకునేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాకపోవడంతో ఏం చేసే పరిస్థితి లేక సైలెంట్ అయిపోతారు. ఇంకా అందరూ కూడా అమ్మ చిట్టి అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ రాధ అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా దమయంతి ప్రియ ఇద్దరు గదిలోకి వచ్చి ఏంటి మమ్మీ, కొండని తవ్వి ఎలకని బయటకు తీసినట్టుగా మనం ఈ అగ్రిమెంట్ పేపర్స్ బయట పెట్టడంతో రాధను మెడపట్టి బయటకు గెంటేద్దామని ఎంత ప్లాన్ చేస్తే ఇప్పుడేంటి రాధే చిట్టి అన్న విషయం ఇప్పుడు బయటపడింది? అసలు అలా ఎలా బయటపడింది మమ్మీ? ఆ రకంగా ఎలా బయటపడుతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు అలా ఎలా ఏందో తెలియడం లేదు మమ్మీ అంటూ ఇంకా మాట్లాడేసరికి అంతా నీ తలరాతే. విక్రమ్ ఏమో ముందే పెళ్లి చేసుకుంటే సరిపోయేది. విక్రమ్ ఏమో నీ మెడలో తాళి కట్టకుండా ఆ రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు. అగ్రిమెంట్ భార్యగా ఇంట్లో అడుగుపెట్టిన రాధేమో అసలు చిట్టి కావడం, ఇంకా తనే చిట్టి అవ్వడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏం చేయలేం. రాధను ఇప్పుడు మనం ఏమన్నా చేసినా ఖచ్చితంగా మన మీదే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సీనయ్య చెప్పే ఉంటాడు, నా వల్లే రాధను ఇన్ని రోజులు నేను విషయం బయట పెట్టలేకపోయానని. సీనయ్య ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. ఖచ్చితంగా ఇప్పుడు రాధ విక్రమ్ భార్యగా పూర్తిగా మారిపోతుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. ఇంకా నేనెందుకు మమ్మీ, నేను ఇంకా అమెరికా వెళ్ళిపోతాను మమ్మీ. ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదా. బావ ఇంకా నన్ను మర్చిపోతాడు. బావ నన్ను మర్చిపోయి ఎలాగా నేనంటే బావకి ఇష్టం లేదు, నన్ను బావ లైఫ్లోంచి శాశ్వతంగా దూరం చేసేస్తారు. ఇంకెందుకు, ఇంకా బావని నేను మర్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అది కాదమ్మా బేబీ అని చెప్పాను. కానీ ఇంక వద్దు మమ్మీ, బావను కోరుకుని బావని పెళ్లి చేసుకుందాం అనుకుంటే నువ్వు బావను పెళ్లి చేసుకోకుండా చేసేసావు. ఇంకేముంది, ఇంకేమీ చేసే అవకాశం ఆస్కారం రెండూ లేదు. వదిలేసి ఇంకా అయిపోయింది, నా తలరాతే ఇంతే అంటూ ఇంకా ప్రియ అయితే బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక దమయంతి అయితే ప్లీజ్ బేబీ అలా అనొద్దు బేబీ అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ ఇంకా ప్రియ వినిపించుకోదు. మరి ఇప్పుడు దమయంతి రాధను తప్పించే ప్రయత్నం ఏదైనా చేస్తుందా? రాధను ఏదైనా చెయ్యాలని ట్రై చేస్తే మరి విక్రమ్ కృష్ణ ఊరుకుంటాడా? క్లియర్గా వెళ్ళి సీనయ్యను మొత్తం విషయం అడిగితే సీనయ్య దమయంతి గురించి అలాగే భవానీ శంకర్ గురించి మొత్తం చెప్పేస్తాడు కదా. మరి మొత్తం అంతా చెప్పేస్తే ఇంకా అసలు విషయం ఏమవుతుంది? నిజం తెలుసుకున్న తర్వాత విక్రమ్ కృష్ణ ఏం చేస్తాడు, ఎలాంటి నిర్ణయం తీసుకుని రాధకు అలాగే దమయంతికి భవానీ శంకర్కి ఎలా బుద్ధి చెప్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.